ఇక మా రాజన్న గురించి ఒకటి రాసిరు. ఇక ఈయన నీ అమ్మ ఊరంతా వచ్చినందరూ ఊసంలోనికి వచ్చింది. ఎప్పుడు చేసిందా జనం సోకు లేదు, మంత్రి పదవి మీదనే సోకుని దాని మీదనే మోతున్నది. అంతే, ఏ ముచ్చట అవసరం లేదు ఆయనకు. ప్రజలతో పనే లేదు. మా శనిగాల ఎమ్మెల్యే చేసినట్టు అయిపోయింది. శని పాడుగాను చేపోయిన పని అయిపోతుండే. అయ్యో నాకు మంత్రి పదవి ఇస్తారనే నమ్మకం ఉంది. ఏమన్నా దండయాత్ర చేసింది అలెగ్జాండర్ వాడు కూడా మన బల్బును కనిపెట్టి ఎడిసన్ కూడా ఇన్నిసార్లు ప్రయత్నం చేయకపోవచ్చా. ఈయన అన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నాడు మంత్రి పదవి కోసం. పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి హామీ ఇస్తామని హామీ ఇచ్చిరట. మరి ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, నువ్వు కూడా మస్తు కొడుతాని మాకు హామీలు ఇచ్చినావు, మరి నువ్వు కొడుతాను ఇవ్వడం రాదు. ఫస్ట్ 6 గ్యారెంటీలు కావచ్చు, ఇంకేమైనా నువ్వు చెప్పిన లెక్క చాలా పొడుగుంది. ఇప్పుడు అంతా లిస్ట్ చెప్పలేను కానీ. సో నీకు ఇచ్చిన హామీనే అడుగుతున్నవే, నువ్వు మాకు ఇచ్చిన హామీ ఏంది సంగతి? అది వద్దా? అది చేత కాదు, మనకు కూడా చేత కాదు. అధిష్టానం రాహుల్ గాంధీపై పూర్తి విశ్వాసం ఉంది, రేవంత్ రెడ్డి పైన లేదు. మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి, అందుకే రోజు తాగుతారు. ఇప్పుడు ఊళ్ళో రావయ్య రాజగోపాల్ రెడ్డి, నీ దమ్ముంచి రాబట్టి చూపిస్తే ఇప్పుడు నీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, నీ కాంగ్రెస్ పార్టీ దొంగలు మందు వస్తే నిరూపిస్తే నీ ముక్కున రాసి నీ గురించే పడుచుకొని పో, వదిలేస్తా పో. నువ్వు కోరుకున్న నీ కోరిక నెరవేరుస్తా, మునుగోని వదిలేస్తా. నువ్వు మందు వార్తలేరు నీ కాంగ్రెస్ కార్యకర్త ఇప్పుడు సర్పంచ్లు అంటే ఛాలెంజ్ పోయి నీకు మంచి ఆఫరింగ్, బంపర్ ఆఫరింగ్. నీ జోలే మునుగోడు రాకి వదిలిపెడతా నేను, నువ్వు కోరినట్టు ప్రూవ్ చేయి. ఇంకా మేనిఫెస్టోలో కూడా బెల్ట్ షాపులు ఎత్తేస్తామని చెప్పినాం. సిగ్గి లేకుండా ఇప్పుడు బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. సిగ్గిదర్శన మాటలు మాట్లాడతాను. దీనికి ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నేను చూపిస్తానే, నా ఎమ్మటి రాయించి రావడం వల్ల నాకు ఇంటర్వ్యూ కూడా ఇవ్వడు, చూస్తూనే భయపడతాడు. అదేం భయం. ఎమ్మెల్యే అయిన తర్వాత బెల్ట్ షాపులు బంద్ చేయించినట మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. బెల్ట్ షాపులు ఊరికి 4 చూపిస్తానే, 7 కంటే అడిగిపోదాం. ఇక మరి అలా కూడా ఏమన్నా మీ సంచగాన్ని బెదిరి చదివించాలని బంద్ చేశారు. కానీ 89% లేదా 90% ఊరుకు 4 బెల్ట్ షాపులు చూపిస్తా, ఛాలెంజ్. ఇంకోటి మందు గురించి మారుతున్నావు కదా, తాగబోతోనికి ఓటేగిరి, తాగబెట్టడానికి ఓటేగిరి, పైసలు వంచుతో ఓటేగనరు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇగో నా కాంగ్రెస్ పార్టీ నిలబడ్డ అభ్యర్థులు, సర్పంచ్ అభ్యర్థులు మందు వంచలేరు, పైసలు వంచలేరు, మాకే ఓటేరని ప్రమాణం చేసి ఇవాళ ఆయన మునగాడి అయితే చూద్దాం. నీతి వాక్యాలు పత్తిత్తు ముచ్చని చెప్పినావు కదా. నీ కాంగ్రెస్ పార్టీలు నీ అంకదంగా అంటారుగా, నీ అడుగులు తిరిగే శంసగాన్ని ఇప్పుడు ఎంతమంది ఎన్ని కోట్లు పంచుతురు, ఎన్ని కోట్ల మందు అమ్ముతురు చూద్దాం. లేదు పంచుతుందంటే నువ్వు ప్రమాణం చేసి మనం చూద్దాం. ఏదైనా ఓకే, అదైనా ఓకే, ఇదైనా ఓకే. మందికి మంగళారతి, మనకి శనార్థి. ఈయన గారి మంత్రి పదవి కోసం రాద్దాం తప్ప మండు కూడా జనం లేదు. ఒక్క పాయింట్ కూడా జనంగా అనిపించలే నాకు. బెల్ట్ షాపులు అంటున్నాడు, బెల్ట్ షాపులు ఊరికి 4 చూపిస్తే ఇప్పుడు నేను నా ముందర చెప్పకు నీ పనికి మాలిన ముచ్చట్లు. ఇవన్నీ వినటోనికి చెప్పు, మరి వింటడేమో తెలివి తక్కువ అయితే. కానీ సకదానం మొత్తం తెలిసినాక మళ్ళీ ఒకటే నీతి వాక్యాలు ఆయన.